కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో ఇద్దరు చిన్నారులు నిన్న మధ్యాహ్నం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు సమీపంలోని అటవీ ప్రాంతాన్ని డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నారు. డాగ్ స్క్వాడ్తో అణువణువు పరిశీలిస్తున్నారు. సంఘం సీఐ వేమారెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. విష్ణువర్ధన్, శ్రావణ్లు క్షేమంగా ఉండాలని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. నా పేరు నరసింహ, మనకోట నరసింహ. నేను ఇక్కడ చెరువులో నుంచి ఊర్లోకి మట్టి తోలాలనుకున్నాను. మాది ఉయ్యాలపల్లి. ఆ బండికి టిప్పర్గా డ్రైవర్ పోయాను. ఒక అబ్బాయి మా మామ కొడుకు వచ్చి బండిలో ఎక్కాడు. ఉదయం 8 గంటలప్పుడు, 8:30. తర్వాత 11 గంటలప్పుడు మా బాబు ఎక్కాడు. 12:30 దాకా బండిలో ఉన్నారు. 12:30 తర్వాత చెరువులో దిగారు. నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు చెరువు కట్ట పైకి వచ్చారు. అక్కడి నుంచి కనిపించలేదు. 4 గంటల వరకు వాళ్ళు చూపి ఉన్నారులే అనుకున్నాం. 4 గంటల నుంచి ఇంటి దగ్గర లేరు, నా దగ్గర ఉన్నారని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. అప్పటి నుంచి కనిపించలేదు. ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నాం. అడవిలో తిరుగుతున్నాం, చెరువులు చూసాము, తెలుగు కాలువ అంతా ఎత్తుకున్నాం. సార్ వాళ్ళు అందరూ వచ్చిన్నారు. శ్రీగారు సార్, శ్రీ సార్ అందరూ వచ్చిన్నారు. డ్రోన్ కెమెరాలు, కుక్కలు, అడవి అంతా ఎత్తుకులాడుతున్నాం సార్.